గులాబీ దళపతి తెలంగాణ సీఎం కేసీఆర్ హస్తినలో బిజీగా ఉన్నారు. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ తో సమావేశమైన ఆయన కొత్త విమానాశ్రయాల ఏర్పాటుపై చర్చించారు. తెలంగాణలో 6 కొత్త ఎయిర్పోర్ట్ల కోసం చర్యలు చేపట్టాలని సీఎం కేసీఆర్ కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ ని కోరారు. వాటిలో పెద్దపల్లి జిల్లా బసంత్ నగర్, వరంగల్లోని మామునూర్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి, మహబూబ్ నగర్ జిల్లా గుడిబండ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎయిర్పోర్ట్లున్నాయి. వరంగల్ విమానాశ్రయం పునరుద్ధరణ సహా మిగతా ఎయిర్పోర్ట్లకు సంబంధించిన అంశాలను కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు కేటీఆర్ వివరించారు. మామునూరు ఎయిర్పోర్ట్ ను ఉడాన్ పథకంలో చేర్చాలని కోరినట్లు పేర్కొన్నారు. వరంగల్లో ఎయిర్ స్ట్రిప్ ఇప్పటికే అందుబాటులో ఉందన్న ఆయన అదనపు భూసేకరణతో పాటు రన్వే పెంచాలని ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా గతంలో కోరిందని గుర్తు చేశారు. రాష్ట్రంలో మిగతా విమానాశ్రయాల ఏర్పాటుతో పోలిస్తే వరంగల్ ముందు వరుసలో ఉందని తెలిపారు. 11 లక్షల జనాభాతో ఎయిర్పోర్ట్ ఏర్పాటు ప్రక్రియ వేగంగా పూర్తి చేసే సూచనలున్నాయని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. మామునూరు ఎయిర్పోర్ట్ ని పునరుద్దరించే దిశలో గతంలో మంత్రి గారి సారథ్యంలో మార్చి 3న ఒక సమావేశం జరిగింది. కానీ తర్వాత కరోనా రావడం వల్ల ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా చేయాల్సిన సర్వే గాని ఉడాన్ స్కీమ్ లో చేర్చాల్సిన మరి ఒక అంశం గాని మిగిలిపోయింది. దాన్ని కూడా వేగవంతం చేసి అతి త్వరలో మామునూరు ఎయిర్పోర్ట్ ని పునరుద్దరించే దిశగా మరి చర్యలు తీసుకోండి. దానిలో ఉడాన్ స్కీమ్ లో చేర్చండి వరంగల్ పట్టణాన్ని. వరంగల్ ప్రజలకు మరి మనం విమానయాన సౌకర్యాన్ని కల్పించాలని చెప్పి కూడా మంత్రి గారిని కోరినప్పుడు తప్పకుండా చేస్తాము. 10 రోజుల్లో సర్వే కూడా మళ్ళీ ఒక టీంను పంపుతానని చెప్పి కూడా మంత్రి గారు మాకు జవాబిచ్చారు. తొందరలో వరంగల్ ప్రజలకి మరి వారి ఎయిర్పోర్ట్ పునరుద్ధరణ జరిగి తీరుతుందని చెప్పి ఒక విషయాన్ని కూడా తెలియజేస్తూ మామునూరు ఎయిర్పోర్ట్ పునః నిర్మాణంపై మంత్రి కేటీఆర్ చేస్తున్న ప్రయత్నాలు ఇప్పుడు మళ్లీ అక్కడి ప్రజల్లో ఆశలు చిగురించేలా చేసింది. అసలు మామునూరు విమానాశ్రయం పునః నిర్మాణానికి ఉన్న అడ్డంకులేంటి? ఓరుగల్లు ప్రజల ఎయిర్పోర్ట్ డ్రీమ్ పై స్పెషల్ ఫోకస్. మామునూరులో విమానాశ్రయం నెలకొల్పడానికి కొన్ని ఆటంకాలు ఉన్నాయి. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నిర్మాణ సమయంలో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం జీఎంఆర్ తో ఒక ఒప్పందం కుదుర్చుకుంది. 150 కిలోమీటర్ల పరిధిలో మరో ఎయిర్పోర్ట్ నిర్మించరాదనేదే ఆ ఒప్పందం. ఈ కొర్రీని తొలగించి రాష్ట్ర ప్రభుత్వం 20% నిధులు సమకూరిస్తే మామునూరులో ఫ్లైట్ ఎగురుతుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ఏర్పడ్డ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం మామునూరు విమానాశ్రయం నిర్మాణంపై ఒత్తిడి పెంచింది. మామునూరుతో పాటు ఆదిలాబాద్, నిజామాబాద్, పెద్దపల్లి, మహబూబ్ నగర్, కొత్తగూడెం పట్టణాల్లో ఎయిర్పోర్ట్ నిర్మాణానికి ఉన్న వసతుల్ని పరిశీలించి వీలైనంత త్వరగా ఎయిర్పోర్ట్ నిర్మాణం చేపట్టాలని గతంలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర విమానయాన మంత్రిత్వ శాఖను కోరింది. దీంతో పాటు తాజాగా రాష్ట్ర మంత్రి కేటీఆర్ ఇటీవల ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర విమానయాన శాఖ, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్దీప్ సింగ్ ను కలిశారు. మామునూరు విమానాశ్రయం పునరుద్ధరణకు కావాల్సిన వసతులు, విమానాశ్రయం ఆవశ్యకతపై వివరించారు. మామునూరు ఎయిర్పోర్ట్ ను ఉడాన్ పథకంలో చేర్చాలని కోరారు. కేటీఆర్ విజ్ఞప్తిపై కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ సానుకూలంగా స్పందించినట్లు సమాచారం.